ఉపకీచకులు చనిపోయిన తర్వాత ద్రౌపది ఒంటరిగా బయలుదేరి శ్మశానం నుంచి ముందు వంటశాలకు వచ్చి భీమసేనుణ్ణి కలిసి ఇండైరెక్ట్ గా కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత రాజకుమారి నృత్యం చూద్దామనే మిషతో బృహన్నల్ని సందర్శిద్దామని నర్తనశాలకు వస్తుంది. ఆమెను చూడగానే ఆ రాజకుమార్తెలు అర్జునుడితో పాటు ఎదురొచ్చి ద్రౌపది పడిన కష్టాలకు ఎంతో బాధపడతారు. అప్పుడు బృహన్నల సైరంధ్రి ఆ పాపాత్ముని నీచ కృత్యాలు, ఆ గంధర్వులు వారినందరినీ ఎలా సంహరించారో వినాలని కుతూహల పడుతున్నా, అవి చెప్పి నాకు ఆనందం కలిగించవా అని అడిగినప్పుడు సైరంధ్రి నవ్వి, కన్యలకు నాట్యం నేర్పుతూ కాలం గడిపే నీకు సైరంధ్రి ఏమైపోయినా చీమ కుట్టినంత బాధ లేకపోబట్టే కదా ఇలా నవ్వు ముఖంతో ఆ విషయాలని అడుగుతున్నావు, ఏమనాలి నిన్ను అని అధిక్షేపిస్తుంది. సైరంధ్రి నీవు కష్టాల్లో ఉన్నావని తెలిసి ఎంత దుఃఖపడినా ఏమి చెయ్యలేని ఈ పనికి మాలిన పుట్టుకు పుట్టినందుకు నేను మనసులో పడే బాధ ఎవరికి అర్థమవుతుంది? నా మనసులో బాధ లేదనుకున్నావా, నీవు గుర్తించటం లేదు అని వాపోతాడు. ఇదంతా నేను మహాభారతం 127వ ఎపిసోడ్లో చెప్పాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.